భక్తులందరూ హరే కృష్ణ. రేపటి నుండి ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం నుండి తులసి మాతకి జలధారను ప్రదానం చేయటం. నిరంతరము జలధార అంటే ఒక్కొక్క బటుకు తులసి మొదల్లో పడేటట్లుగా ఏర్పాటు చేయాలి. ఈ యొక్క ఎండల తీవ్రత ఉన్నంత వరకు, ఈ భయంకరమైన ఈ ఎండ తీవ్రత తులసి మాత మీద పడకుండా, అలాగే తులసి మాతకి చల్లదనాన్ని ఇవ్వడానికి ఈ ఏర్పాట్లు చేయాలి. రేపటి నుండి తులసి మొక్క ఉంది, పైన ఒక పందిరిలాగా ఏర్పాటు చేయాలి. మన ఇంట్లో మనకి తగ్గట్లుగా ఈ పందిరి ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము? ఈ యొక్క ఎండ తీవ్రత, సూర్యుడి యొక్క సూర్యరశ్మి డైరెక్ట్గా తులసి మొక్క మీద పడకుండా, ఆ యొక్క పందిరికి కింద ఒక కుండ, చిన్న కుండ ఒకటి, ఏ కుండకైతే రంధ్రం ఉంటుంది, మనం నీళ్ళు పోయగానే ఒక్కొక్క బటుకు తులసి మొదల్లో పడేటట్లుగా ఈ పందిరి కిందే మనం పందిరికి ఆనుకొని కట్టాలి. ఎలాగ ఉట్టి కడతాం చూడండి, ఆ విధంగా కట్టాలి. నిరంతరము మనము ఒకసారి నింపేశామంటే నిరంతరము ఒక్కొక్క బటుకు ఈ తులసి మొదల్లో పడేటట్లుగా ఏర్పాటు చేయాలి. ఇలా ఈ యొక్క ఎండల తీవ్రత ఉన్నంత వరకు మనము ప్రతి నిత్యము ఉదయము కనీసం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కంటిన్యూగా నీళ్లు పడేటట్లుగా ఒక కుండ, ఇటువంటి కుండని మీరు తయారు చేపిస్తారు. ఏ కుండకైతే రంధ్రం ఉంటుంది, ఒక కుశగ్రాసం కానీ అలా ఏర్పాటు చేయడం వలన ఒక్కొక్క బటుకు ఆ యొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క బటుకు తులసి మొదల్లో పడేటట్లుగా ఏర్పాటు చేయాలి. చూడండి, శివుడి మందిరాల్లో, శివాలయాల్లో శివుడి మీద ఒక్కొక్క బటుకు నిరంతరం జలధార పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా తులసి మొదల్లో తులసి మాతకి చల్లదనాన్ని ఇవ్వడానికి మనం ఆ విధంగా ఏర్పాటు చేయాలి రేపటి నుండి. కనుక వైష్ణవులకి ముఖ్యంగా ప్రాణము తులసి మాత. ఇలా మనం నిరంతరం హరినామాలని జపం చేస్తూ ఉంటాం నిరంతరం. అలాగే ఏకాదశి అన్నా కూడా వైష్ణవులకి ప్రాణం. అలాగే తులసి, ఈ 3 కూడా హరినామము, తులసి, ఏకాదశి, ఈ 3 కూడా ప్రాణం. కనుక తులసి అష్టనామావళి మనము ఎన్నో వీడియోల్లో మనం చెప్పుకున్నాం. తులసి యొక్క 8 నామాలు: బృంద, వృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పశార, నందిని, తులసి, కృష్ణజీవని. ఈ 8 నామాలు అష్టనామావళి. మనం తులసిని సేవించేటప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు, నీళ్ళు పోసేటప్పుడు ఇలా నిరంతరం ఈ యొక్క అష్టనామాల్ని స్మరించడం వల్ల కృష్ణ భక్తి కలుగుతుంది. కృష్ణుడికి అత్యంత ప్రియం అయిపోతాం మనం. కృష్ణుడికి తులసి అంటే అత్యంత ప్రియం. మనం ఎలాగో కృష్ణుడిని ప్రేమిస్తున్నాం, రేపటి నుండి మనం ఈ తులసిని ప్రేమించడం వల్ల, తులసి అష్టనామాలను జపించడం వల్ల కృష్ణుడు కాస్త ఇలా చూస్తాడు. మరి కృష్ణుడు మన వైపు చూడటం అంటే నిజంగా భాగ్యవంతులం మనం. కనుక రేపటి నుండి మనం తప్పకుండా తులసి దేవికి జలధారని ప్రదానం చేయడం, అలాగే ఈ సూర్యరశ్మి డైరెక్ట్గా తులసి మొక్క మీద పడకుండా ఈ యొక్క ఎండ తీవ్రత, కనుక ఈ విధంగా మనం రేపటి నుండి తప్పకుండా చేయాలి. భక్తుల హరే కృష్ణ. ధన్యవాదాలు.